హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఈ పాట తల్లిదండ్రిని ఎంత గౌరవించాలి, వాళ్ళ ముఖ్యం ఎంత మన జీవితంలో అన్నది, వాళ్ళు ఎంత ముఖ్యులు అన్నది మన జీవితంలో అన్నది మనం ఇందులో తెలుసుకుందాం. ఇది నా రచన, కామేశ్వరి సంప్రదాయం. ఓకే. తల్లిని మించిన దేవత కలదా, తండ్రిని మించిన దైవం కలడా. తల్లిని మించిన దేవత కలదా, తండ్రిని మించిన దైవం కలడా. దేవళములు నిర్మించిన, పూజలు వ్రతములు చేసిన, దేవళములు నిర్మించిన, పూజలు వ్రతములు చేసిన, దానము చేసిన దొరకని ఫలము, వేయి జన్మలకు తరగని ఫలము. దానము చేసిన దొరకని ఫలము, వేయి జన్మలకు తరగని ఫలము, తల్లిదండ్రులను కొలిచిన ఫలము. తల్లిని మించిన దేవత కలదా, తండ్రిని మించిన దైవం కలడా. బంధాలెన్నియు ఉన్నా, అమ్మ నాన్నలే మిన్న. బంధాలెన్నియు ఉన్నా, అమ్మ నాన్నలే మిన్న. మంచిని కోరేదెవరన్నా, మంచిని కోరేదెవరన్నా, అమ్మ నాన్నలేనన్నా. తల్లిని మించిన దేవత కలదా, తండ్రిని మించిన దైవం కలడా. తనువునిచ్చి నీ తోడై నిలచిన, తల్లిదండ్రులకు తోడై నిలచిన. తనువునిచ్చి నీ తోడై నిలచిన, తల్లిదండ్రులకు తోడై నిలచిన. తరతరాలకు తనివే కాదా, తరతరాలకు తనివే కాదా, తరగని విరగని పెన్నిధి కాదా, తరగని విరగని పెన్నిధి కాదా. తల్లిని మించిన దేవత కలదా, తండ్రిని మించిన దైవం కలడా. నడకలు నేర్పి నడతయు నేర్పి, నడకలు నేర్పి నడతయు నేర్పి, మమతలు పంచి మనసును పెంచి, మమతలు పంచి మనసును పెంచి. నీ వేడుకలే వేడుకగా, నీ వేదనలే వేదనగా. నీ వేడుకలే వేడుకగా, నీ వేదనలే వేదనగా. నిరంతరం శ్రమించి తప్పించే, నిరంతరం శ్రమించి తప్పించే, తల్లిని మించిన దేవత కలదా, తండ్రిని మించిన దైవం కలడా. నీ మనుగడ కోరే తల్లి తండ్రి, ఏ గుడిలో నీకు దొరుకునయ్యా. నీ మనుగడ కోరే తల్లి తండ్రి, ఏ గుడిలో నీకు దొరుకునయ్యా. ఆచరణ కమలములు సర్వధామములు, ఆచరణ కమలములు సర్వధామములు, దేహ స్పర్శలే దైవ స్పర్శనము, దేహ స్పర్శలే దైవ స్పర్శనము. తల్లిని మించిన దేవత కలదా, తండ్రిని మించిన దైవం కలడా. ఆ కంటి వెలుగులో నీ భవిత జిలుగులు, ఆ కంటి వెలుగులో నీ భవిత జిలుగులు, కాంచుటలో కద జన్మధన్యము, కాంచుటలో కద జన్మధన్యము. బిడ్డను పెంచుట బాధ్యత కాగా, బిడ్డను పెంచుట బాధ్యత కాగా, తల్లిదండ్రిని కొలుచుట తథ్యము కాదా. తల్లిదండ్రిని కొలుచుట నీ బాధ్యత కాదా. తల్లిని మించిన దేవత కలదా, తండ్రిని మించిన దైవం కలడా. తల్లిదండ్రిని మించిన దేవుళ్ళున్నారా. ఇది నా రచన. ఈ స్టైల్ నచ్చితే ఉంచండి, లేదు అంటే మీరు మార్చుకోండి. కానీ ఇది మీకు తర్వాత ఈ నోట్ కూడా మీకు పెడతాను, ఈ యూట్యూబ్లో మీకు డిస్క్రిప్షన్లో వస్తుంది ఈ నోటు, అంతా కూడా రాసి పెడతాను. నేర్చుకోండి, సరదాగా వాడుకోండి, నేర్చుకోండి. ఇందులో ఉన్న నీతిని కూడా నేర్చుకోండి. ఓకేనా?
గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇలాంటి పాటలు పెడుతూ ఉంటాను. ఇంకా సంప్రదాయ పాటలు బోల్డ్ ఉన్నాయి నా దగ్గర. పిల్లల పుట్టిన దగ్గర నుండి షష్ఠి పూర్తి వరకు అన్ని అంశాల్లో పాటలు, అన్ని రాముడు సీత మీద పెట్టే రాశాను అన్ని పాటలు. అన్నీ కూడా మీకు వరుస పెట్టి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు యాక్చువల్గా సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని పాటలు వచ్చేస్తాయి అలాగ. ఓకేనా?